నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల తొలి గడప దేవుని గడపలో భక్తి శ్రద్ధలతో తెప్పోత్సవాలు. కనుల పండుగగా అలంకరించిన తెప్పపై విహరించిన స్వామి అమ్మవార్లు. పద కవిత పితామహుడిగా పేరుంది. శ్రీవారి భక్తుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న తాళ్లపాక అన్నమాచార్యులు. జయంత్యుత్సవాల వేళ ఆయన విశిష్టతలను వెల్లడించిన ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి. వైశాఖ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత నిర్వహణ. భక్తులకు వ్రత విధానాన్ని తెలియచేస్తూ ఆచరింపచేసిన అర్చకులు విజయ్ భట్టర్. తిరుమల తొలి గడప దేవుని గడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవాలు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఉత్సవాలలో భాగంగా కడపరాయుడు ఆలయ పుష్కరిణిలో ఆనందంగా విహరించాడు. తొలి రోజు కన్నుల పండుగగా అలంకరించిన తెప్పపై ప్రియ భక్తురాలు ఇష్టసఖి గోదాదేవి సమేతంగా, రెండవ రోజు వేద పండితుల మంత్రోచ్చరణలు, టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల భక్తి గీతాలాపనలతో స్వామి అమ్మవార్లు పుష్కరిణిలో విహరించారు. చివరి రోజు గురువారం దగదగలాడే అలంకారంతో ఉన్న తెప్పపై అల్లనల్లన విహరిస్తూ చల్లని నీటిలో ఆనంద పరవశులై సాగారు. అంతకుముందు ఆలయ అర్చకులు పూజల అనంతరం ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు ఉత్సవమూర్తులను తీసుకొచ్చి తెప్పపై కొలువు తీర్చి 3 మార్లు వేద పండితుల మంత్రోచ్చరణలు, 2 సార్లు మంగళ వాయిద్యాల సుస్వరాలు, మరో 2 సార్లు అన్నమాచార్య కీర్తనల మధ్య తెప్పోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు నైవేద్యాన్ని సమర్పించి దాన్ని ప్రసాదంగా భక్తులందరికీ పంచిపెట్టారు. 3 రోజుల పాటు కొనసాగిన స్వామివారి తెప్పోత్సవాలలో స్థానికులతో పాటు నగరానికి చెందిన భక్తులు పాల్గొని స్వామి అమ్మవారి పట్ల తమ భక్తి భావాన్ని చాటుకున్నారు.
జిల్లాలోని పులివెందుల పట్టణం వాసవి కాలనీలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నృసింహస్వామి జయంతి వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు వేణుగోపాల స్వామి నేతృత్వంలో తెల్లవారుజాము నుంచే స్వామివారికి పంచామృతాభిషేకం, అర్చనలతో పాటు ఇతర విశేష పూజలు నిర్వహించి భక్తులకు స్వామివారి సర్వదర్శనాన్ని కల్పించారు. సాయంత్రం వేద మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నృసింహస్వామి జయంతితో పాటు స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా మహిళలచే స్వామివారి కీర్తనల ఆలాపన, కోలాటం ఎంతగానో ఆకట్టుకుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద అంటూ భక్తులు స్వామివారి నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమ్రోగాయి. అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవానికి హాజరైన భక్తులకు ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. పూజా కార్యక్రమాలను ఆలయ కమిటీ ప్రతినిధులు పర్యవేక్షించారు. పేద ప్రజల అనారోగ్యాలకు సంబంధించి ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బకాయిల విషయంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు తమ సేవలు నిలిపివేస్తామని చెప్పడం బాధాకరమని టీడీపీ మైనార్టీ సెల్ జిల్లా అధికార ప్రతినిధి జిలాని భాష తెలిపారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ పార్టీలు శాశ్వతం కాదని, ప్రభుత్వాలు మాత్రమే శాశ్వతమన్నారు. నేడు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతున్నాయని, దేశంలో ఏ రాష్ట్రంలో తలెత్తని సమస్యలు ఆంధ్ర రాష్ట్రంలో ఎదురవుతున్నాయంటే అందుకు పాలక ప్రభుత్వం, కేబినెట్ తీసుకున్న అసమర్థ నిర్ణయాలే కారణమన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, పరికరాల పట్ల తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. పేద ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన స్థితిలో వైద్యాన్ని ప్రైవేటు పరం చేసి అతలాకుతలం చేసిందన్నారు. ప్రజలకు వైద్య సేవలు అందించి ప్రాణాలు కాపాడాలని చెబుతుంటే ఇంటి వద్దకే వైద్య సేవలంటూ వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు 1500 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని చెబుతూ పేదలకు వైద్య సేవలు నిరాకరించడం దారుణమన్నారు. ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు అందక, మరోవైపు నెట్వర్క్ ఆసుపత్రుల్లో కోట్లాది రూపాయల పెండింగ్ బిల్లులతో వైద్య సేవలు గగనంగా మారాయన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజాప్రతినిధుల అనాలోచిత విధానాలతో ప్రజలు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందన్నారు. ఇటువంటి తరుణంలో ఆసుపత్రి యాజమాన్యాలు పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడకుండా వైద్య సేవలు అందించాలని, రానున్న కొత్త ప్రభుత్వం పెండింగ్ బిల్లుల చెల్లింపుకు తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో టీడీపీ నేత జిలాని భాష, ఇతర నాయకులు పాల్గొన్నారు. కోల్పోయినా ఏది జరిగినా కూడా ప్రభుత్వాలు ప్రజలకు అందవలసిన వైద్య సేవలైతేనేమి, సకల సదుపాయాలైతేనేమి, సౌకర్యాలు కల్పించడంలో విఘాతం కలగరాదు. ఇవాళ దేశం మొత్తంలో ఎన్నికలు జరుగుతున్నాయి. యావత్తు దేశంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, మనతో పాటు ఒరిస్సా లాంటి, అరుణాచల్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఏకకాలంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో తలెత్తిన సమస్యలు, ఏ ప్రభుత్వానికి రాని సమస్యలు ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుందంటే అది పార్టీ పాలించిన పరిపాలన యొక్క అసమర్థత,
ఆ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాల యొక్క అసమర్థతకు నిదర్శనమని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజలకు పంచేశాము, లక్షల కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పి చిందులు వేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ విషయంలో ఏం జవాబిస్తుందని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ గట్టిగా ప్రశ్నిస్తూ ఉంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి సొంత జిల్లా ఇది, పట్టుమంటే 10 కోట్ల పరికరాలు లేవు, పట్టుమంటే 10 రోగులకు వైద్య సదుపాయాలు లేవు. ఇవాళ మనం చూసుకుంటా ఉంటే రిమ్స్ మొత్తం కూడా కాంట్రాక్ట్ మయం చేసి వైద్య రంగానికి అంతా కూడా అతలాకుతలం చేసింది ఈ ప్రభుత్వం. శుభం పలుకురా పెళ్లి కొడక అంటే పెళ్లికొచ్చినోళ్ళు నా పెద్ద పిల్లాళ్ళే అన్నట్టు ఇవాళ జిల్లాకు ఒక వైద్యశాల, జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టండి మహాప్రభు అని ప్రజలు వేడుకుంటే మీ ఇంటి వద్దకే డాక్టర్లు, మీ వీధికి ఒక క్లినిక్ అని చెప్పి ఒక దిక్కు మాలిన పనికి మాలిన పసలేని ఒక విధానాన్ని తీసుకుని వచ్చి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఇవాళ కాలగర్భంలో కలిపింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మనం చూసుకుంటా ఉంటే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులలో 15,000 కోట్ల రూపాయలు ఇవ్వలేదనో 1,500 కోట్ల రూపాయలు ఇవ్వలేదని చెప్పి ఇవాళ ఆసుపత్రులన్నీ కూడా మూత వేస్తాము, పేదలకు వైద్య చికిత్స అందించమని చెప్పి ఇవాళ కరాఖండిగా ఆసుపత్రులు చెప్తా ఉంటే ఇవాళ ఈ అధికారులకు నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. ఒకవైపేమో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సకాలమైన సౌకర్యాలు కలిగించకుండా మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రులలో ఈ విధంగా బిల్లులు పెండింగ్ పెడితే పేద ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి, ఏ వాకిలు తట్టాలి, ఏ గడప తట్టాలి? అంటే ప్రజల ప్రాణాలు కాదా? పేద ప్రజలకు అనారోగ్యం పాలైతే ఆరోగ్యం సరైన చికిత్స అందించడం ప్రభుత్వ బాధ్యత కాదా? పేద ప్రజల పట్ల పెన్నిదిగా ఉండాల్సిన ఈ ప్రభుత్వం పేద ప్రజల పట్ల భస్మాస్ముర హస్తంలా తయారవడం సిగ్గుచేటు అని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ గట్టిగా ఖండిస్తోంది. లక్షల కోట్ల రూపాయలు ఇచ్చాము సంక్షేమం పేరిట అని చెప్పి ప్రగల్భాలు పలికే పార్టీ 1,500 కోట్ల రూపాయలు చెల్లించక, పేద ప్రాణాలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించక, పేద ప్రజలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించక ఇవాళ చేతుల ప్రాణాలు పెట్టుకొని పేద ప్రజలు బిక్కుమంటూ వెళ్తున్నారంటే ఇంతకన్నా దాష్టికైన ప్రభుత్వం, ఇంతకన్నా గాఢ నిద్రలో ఉండే ప్రభుత్వం ఇంకోటి ఉందా అని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ గట్టిగా ఖండిస్తూ ఉంది. ఎమ్మెల్యే ల్యాడ్స్ 2 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి వస్తే, 5 కోట్ల రూపాయలు ఎంపీ ల్యాడ్స్ వస్తే కనీసం దాంట్లో 30% ఖర్చు పెట్టి ఉంటే పబ్లిక్ హెల్త్లో ఇవాళ కడప నగరానికి సంబంధించిన ఏ ఒక్కరు కూడా తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బుక్కుమంటూ హైదరాబాద్కు తిరుపతికి వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఇవాళ ఈ ప్రభుత్వాల యొక్క వైఫల్యాల వల్ల, ఈ ప్రతినిధుల యొక్క అనాలోచిత వైఖరి వల్ల ఈరోజు కడప ప్రజలకు వైద్య రంగంలో సరైన సదుపాయాలు లేక, సరైన ఆధునిక పరికరాలు లేక, సరైన చికిత్స లేక ఈరోజు హైదరాబాద్కు తిరుపతికు ప్రయాణం అవుతున్నారు. ఒకసారి వెళ్ళి మనం కాజీపేట టోల్ గేట్ దగ్గర మనం నిలబడితే రోజుకు 100 అంబులెన్స్ కడప వాసులకు హైదరాబాద్కు అదేవిధంగా వేరే ప్రాంతాలకు తీసుకువెళ్తున్నాయి. కొన్ని 10 శవాలు ప్రతిరోజు కడప నగరానికి వస్తూ ఉంటాయి. అంటే 5 లక్షల మంది నివసించే కడప నగరంలో ఒక అధునాతన పరికరాలతో కూడుకున్న ఒక ఆసుపత్రిని మనం కట్టుకోలేమా? వేల కోట్ల రూపాయలు ట్యాక్సులు కట్టే మనము ఒక అధునాతన పరికరాలు ఉండే ఒక ఆసుపత్రిని మనము తెచ్చుకోలేమా? ఆ వైద్య చికిత్స కడపలో తెచ్చుకోలేమా? కాబట్టి ప్రజలారా, వైద్య రంగంలో తీవ్రమైన సంస్కరణలకు మనం తావు ఇవ్వాలి, మార్పులు చేర్పులకు తావు ఇవ్వాలి. అదేవిధంగా పేద ప్రజలకు వైద్య సదుపాయము సకాలంలో అదేవిధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రైవేట్ ఆసుపత్రులకు, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఉండే ఆసుపత్రులకు 2 చేతులు జోడించి పేద ప్రజల కోసం, పేద ప్రజల ప్రాణాల కోసం వారి ప్రాణాలతో చెలగాటం ఆడకండి. ఈ మొండి ప్రభుత్వం 4వ తారీఖు నూకలు చెల్లుతాయి, ఇంటికి వెళుతుంది. వచ్చే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా పెండింగ్ బిల్లులను సకాలంలో చెల్లిస్తుంది అని చెప్పి ప్రతి ఒక్క నెట్వర్క్ ఆసుపత్రికి తెలుగుదేశం పార్టీ పేరున వేడుకుంటా ఉంది. ఖచ్చితంగా ప్రజలు కూడా సంయమనంగా ఉండండి. వచ్చే ప్రభుత్వం భారీ సంస్కరణలతో వైద్య రంగంలో తీసుకొస్తుంది. ప్రతి పేదింటికి సకాలంలో వైద్యం అందే విధంగా చూసుకుంటుందని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. పద కవిత పితామహుడిగా తాళ్లపాక అన్నమాచార్యులు శ్రీవారి భక్తుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారని ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు. జిల్లాలోని వేంపల్ల పట్టణంలో గల తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమాచార్యుని 616వ జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నట్లు చెప్పారు. అన్నమాచార్యులను గొప్ప సంఘ సంస్కర్త, భక్తాగ్రేసరుడు, బ్రహ్మముఖ ప్రజ్ఞాశాలిగా పేర్కొనవచ్చన్నారు. 1408 మే 9న రాజంపేట మండలం తాళ్లపాకలో జన్మించిన అన్నమయ్య తన 8వ ఏట తన గురువు ఘనవిష్ణు దీక్ష నొసగినప్పుడు అన్నమాచార్య నామం స్థిరపడిందన్నారు. ఏక సంతాగ్రాహి అయినందున అనతి కాలంలోనే ఆయన ఉన్నత విద్యావంతుడయ్యారన్నారు. తన 16వ ఏట అన్నమయ్యకు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనాభివృద్ధి కనిగిల్దని అప్పటి నుంచి అన్నమయ్య అద్భుతమైన కీర్తనలు రచించడాన్ని ప్రారంభించారన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మీద 32,000 సంకీర్తనలు రచించి గానం చేసిన ఆ మహనీయుని పేరుపై అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేయడం ముదావహమన్నారు. అటువంటి మహోన్నత జయంత్యుత్సవాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈరోజు తాళ్లపాక అన్నమాచార్యులు లేదా తాళ్లపాక అన్నమయ్య గారి 616వ జయంతి. తాళ్లపాక అన్నమాచార్యులు గొప్ప సంఘ సంస్కర్త, భక్తాగ్రేసరుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, పదకవిత పితామహుడు, తెలుగులో తొలి వాగ్గేయకారుడు. 600 సంవత్సరాల క్రితమే అంటే కందుకూరి వీరేశలింగం పంతులు, రాజా రామ్మోహన్ రాయలు, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ లాంటి గొప్ప సంఘ సంస్కర్తల కంటే ముందుగానే సమాజంలోని మూఢనమ్మకాలు, మూఢాచారాలను నిర్మూలించాలని తన సంకీర్తన ద్వారా కృషి చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటి, అండనే బంటు నిద్ర అదియును ఒకటి, మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి ఒకటి, చండాలుడుండేటి సరిభూమి ఒక్కటే అని సామ్యవాద సిద్ధాంతాన్ని 600 సంవత్సరాల క్రితమే ప్రవచించినటువంటి సంఘ సంస్కర్త తాళ్లపాక అన్నమాచార్యులు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మీద 32,000 సంకీర్తనలు, భక్తి, శృంగార, వైరాగ్య సంకీర్తనలు రచించి పాడినటువంటి వెంకటేశ్వర స్వామి భక్తాగ్రేశ్వరుడు తాళ్లపాక అన్నమాచార్య. కవులు ఉంటారు, గాయకులు ఉంటారు, స్వరకల్పన చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఈ 3 త్రివేణి సంగమం కలిపిన వారినే వాగ్గేయకారులు అంటారు. అటువంటి తెలుగులో తొలి వాగ్గేయకారుడు అన్నమాచార్యుడు. అటు కవిగా రచించాడు, ఇటు గానం చేశాడు, గాయకుడుగా స్వరకల్పన చేశాడు. అందుకే తెలుగులో తొలి వాగ్గేయకారుడు. అటువంటి అన్నమాచార్యుల మీద ఒక జిల్లాను ఏర్పాటు చేయడం, అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేయడం చాలా ముదావకం. ఆ మహనీయుని ఈరోజు స్మరించుకోవడం చాలా సంతోషదాయకం. వైశాఖ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని సామూహికంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కడప నగరం గడ్డి బజార్లోని శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలో తమతో పాటు తమ కుటుంబాలు చల్లగా ఉండాలని కోరుకుంటూ భక్తులు ఉదయం 7:30 గంటల నుంచే ఈ వ్రతాన్ని నిర్వహించారు. అంతకుముందు స్వామివారిని దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వ్రత నిర్వహణలో భాగంగా తొలుత 11 మార్లు ఏకాదశ విష్ణు సహస్రనామాన్ని సామూహికంగా పారాయణం చేశారు. ఈ సందర్భంగా అర్చకులు కళ్యాణపురం విజయ్ భట్టర్ మాట్లాడుతూ వైశాఖ శుద్ధ పౌర్ణమి గురువారం నాడు రావడం విశేషమన్నారు. ఆ రోజు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన వారికి గురువు సంపూర్ణ అనుగ్రహం, సమస్త శుభ ఫలాలు కలుగుతాయని వివరించారు. ప్రతి ఒక్కరిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అనంతరం అర్చకులు విజయ్ భట్టర్ వ్రత విధానాన్ని తెలుపుతూ భక్తులచే ఆచరింపచేశారు. ఆలయ శాశ్వత ధర్మకర్త వంకదారి రామరత్నమ్మ పూజలను పర్యవేక్షించారు. వ్రతం అనంతరం పూజల్లో పాల్గొన్న భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. Hey,
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల తొలి గడప దేవుని గడపలో భక్తి శ్రద్ధలతో తెప్పోత్సవాలు. కనుల పండుగగా అలంకరించిన తెప్పపై విహరించిన స్వామి అమ్మవార్లు. పద కవిత పితామహుడిగా పేరుంది. శ్రీవారి భక్తుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న తాళ్లపాక అన్నమాచార్యులు. జయంత్యుత్సవాల వేళ ఆయన విశిష్టతలను వెల్లడించిన ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి. వైశాఖ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత నిర్వహణ. భక్తులకు వ్రత విధానాన్ని తెలియచేస్తూ ఆచరింపచేసిన అర్చకులు విజయ్ భట్టర్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.